హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో డైలీ మన వర్క్ రొటీన్లో లేడీస్ ఏమో వాళ్ళు కిచెన్లోకి వెళ్ళి మార్నింగ్ నుండి నైట్ వరకు అన్ని ప్రిపరేషన్, బ్రేక్ఫాస్ట్కు, లంచ్కు, డిన్నర్కి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్కూల్స్కు పిల్లలకు వాళ్ళకు స్నానాలు చేయించి రెడీ చేయించి, అదేవిధంగా బాక్సులు కూడా రెడీ చేయించి వాళ్ళని స్కూల్ పంపిస్తుంటారు. సో డైలీ వాళ్ళు మామూలుగా ఎక్కువ టైం వాళ్ళు కిచెన్లో ఎక్కువ స్పెండ్ చేస్తారు. అదే జెంట్స్ తీసుకుంటే జెంట్స్ మార్నింగ్ లేవగానే లేడీస్ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారు కాబట్టి తిని ఆఫీస్ రెడీ వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వస్తారు. సో ఈ విధంగా చేసుకుంటే లేడీస్ పాపం ఎర్లీ మార్నింగ్ లేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంలో లేచి అవన్నీ టీ ప్రిపేర్ చేస్తారు. టీ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్. ప్రిపరేషన్ తర్వాత వాళ్ళకు పిల్లలకు తినిపించిన తర్వాత మళ్ళీ పిల్లలకు స్నానాలు చేయించాలి. పిల్లలకు స్నానం చేసిన తర్వాత వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించాలి. తినిపించిన తర్వాత వాళ్ళ పిల్లలను స్కూల్కి పంపించాలి. స్కూల్ పంపించిన తర్వాత మళ్ళీ రొటీన్గా మళ్ళీ కర్రీ ప్రిపరేషన్ చేయించాలి. కర్రీ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ కర్రీ అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలకు బాక్స్ పెట్టి పంపించాలి. ఈ విధంగా వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళు తిని కొంచెం రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి వస్తారు. మళ్ళీ రాగానే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయించాలి. ఈ విధంగా తీసుకుంటే వాళ్ళకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళు కిచెన్కే పరిమితం అవుతుంటారు. స్ట్రెస్ ఎక్కువగానే ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. అదే జెంట్స్ తీసుకుంటే జెంట్స్ కూడా చాలామంది ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళకి ఈవినింగ్ 6 అవుతుంది. అదే కాకుండా పాపం లేడీస్కు మనము జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీలన్నప్పుడు హెల్ప్ చేస్తుంటారు కిచెన్లో. ఒకవేళ మీకు వంటలు వస్తుంటే మీకు ఫ్రీ టైం ఉంటే వాళ్ళకి వంటలు చేసి పెడుతూ ఉండాలి. ఆ విధంగా వాళ్ళకు బడ్డం కొంచెం తగ్గుతుంది. ఒకవేళ మీకు వంటలు రాలేదనుకో, ఏదైనా ఆనియన్స్ కటింగ్ చేయడం కానీ, వెజిటేబుల్ కటింగ్ చేయడం కానీ, వాళ్ళు కొంచెం హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం బర్డన్ ఫ్రీ అవుతారు. కొంచెం వర్క్ కూడా స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా చిన్న చిన్న మనం వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు మండే టు సండే వరకు కంప్లీట్గా వాళ్ళు ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉండాలి కిచెన్లో. వాళ్ళకి ప్రతిరోజు ఏ ఒక్క రోజు కూడా హాలిడే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే సండే తీసుకోనండి, జెంట్స్ కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి సాటర్డే సండే రోజు కూడా కిచెన్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళు కొంచెం ఫ్రీ టైం ఇచ్చేసి మనమే కర్రీస్ వాళ్ళు రాకుండా మనం బాగా హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఈ విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.